తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, కృప కలిగిన ప్రభు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని మాట తప్పని మార్పు చెందని ప్రభుడవు, సర్వాధికారివి, సర్వాధిపతివి, శ్రీమంతుడు, అద్వితీయుడవు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి నివసించేవాడు ప్రభువా, ఎన్నడూ మారని మాట తప్పని వాడు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పాపులం దౌర్భాగ్యమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి ఈ లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారులతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల విమోచనము ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించారు. మీరు దయచేసిన రక్షణలు ఏదైనా మీ క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కనుపాపను కాపాడినట్టు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు తండ్రి. మరొక పరిశుద్ధ ప్రభుదినం మా జీవితాలు అనుగ్రహించారు. గడిచిన వారమంతా మీరు రెక్కల చాటును భద్రపరిచినందుకు వందనాలు. బ్రతికిడ పాయం తప్పిస్తూ వచ్చినందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ ఇంటిలో మేము దర్శనం చేసుకుని మిమ్మల్ని ఆరాధించడం కొరకు మమ్మల్ని ఆయత్తపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం. ప్రభువా, రాగలిగిన వారిని బట్టి వందనాలు. మార్గ మధ్యమందు ఉన్నవారు త్వరపడి రాగలుగుటకు సహాయం చేయి. ఇళ్ళ వద్ద ఉన్నవారు తండ్రి నిర్లక్ష్యంగా ఎవరు నిర్లక్ష్యంగా ఇళ్ళ వద్ద ఆగిపోకుండా త్వరగా రాగలుగుటకు సహాయం చేయండి. సోమర్తనం, బద్ధకం దూరం చేయండి. ప్రభు సహాయం చేయండి. వచ్చిన నలుమమ్మల్లో మీ పాసనతను పడవేసుకుంటున్నాం. ఈ స్థలం, ఈ ఆవరణం నలుమమ్మల్లో మీ రక్త ప్రోక్షలో ఉంచండి. మీ పరిశుద్ధ ఆత్మ ఆవరింపు దయచేయండి, సన్నిధి దయచేయండి. కోడికి ఆదరించేంత వరకు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. ఏకంఠం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక తాళప్తం పాటలు పాడి మిమ్మల్ని మహింపరచుటకు సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి తండ్రి. వర్తమానాల్లో నిలబడే దాసులు అభిషేకించి వాడుకొని బహిపోతండి. నోటి బోరగా చేసుకోండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించినట్లు, యోగ్యమైన రీతిలో బరిలో చేయముంచినట్లు సహాయం చేయండి. సండే స్కూల్ పరిచర్యను దీవించండి. ఈ దినం సండే స్కూల్ ర్యాలీని కూడా మీరే ఆశీర్వదించండి. సంటి బిడ్డలు ఏమి నేర్చుకున్నారో దాన్ని వారు తండ్రి ప్రదర్శించగలుగుటూ సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రీతిగా లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులు మీ రక్తం చేత విమోచింపబడిన బిడ్డలందరూ తండ్రి మీ సన్నిధిని అనుభవించగలుగుటూ కృప చూపండి. హెబ్రోను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ చేతులకు అప్పగించుకుని చిన్న మందను జ్ఞాపకం చేసుకోమని, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యమైన మీ తండ్రికి ఇష్టమైన అన్నారు. అలాగున మేము మీ సన్నిధిని అనుభవిస్తూ మీ సన్నిధిలో కీర్తించి పాడి కొనియాడి ఆరాధించి మేము తృప్తి చెందగలుగుటకు సహాయం చేయండి. మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమములో ఉండినట్లు సహాయం చేయమని బతిమలాడుతున్నాం. మేలైనది మా పక్షంగా జరిగించమని స్తుతులు అర్పిస్తూ మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా బలహీనతలు దూరపరచండి, బలపరచండి, మీ పునరుత్థాన శక్తి నింపండి. ప్రభువా, కృప చూపండి. నిలబట్టుకు మాట్లాడే శక్తి దయచేయండి. నడిపించడానికి శక్తి దయచేయండి. సహాయం చేయండి. కనికరముడు దురాత్మల క్రియలు ప్రభావం నజరుడి యేసుక్రీస్తు వారి శక్తి కలిగి నావలో బాధిస్తారు. నిద్రమతో ఆవలింతలు, చెదిరిపోయే తలంపులు దూరపరచండి. మీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధి కాంతిని మా మీద ఉదయింపజేయండి.
సమాధానం దయచేయండి. మా హృదయాలు తెప్పరిల్లి పూర్ణ ఆనందంతో సంతోషంతో మేము తిరిగి ఇళ్ళకి వెళ్తూ సహాయం చేయి. ప్రేమ విందు సమయం ఆశీర్వాదకరంగా చేయండి. ఈ రీతిగా ప్రభువా మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీ దాసును కనుకరించమని బతిమలాడుతూ యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రెండు పాటలు పాడే సహోదరులు మూడో పాట పాడుకుందాం. సియోన్ గీతాలు పాట సంఖ్య 3. పాట సంఖ్య 3. యెహోవా మా ప్రభువా, యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములు మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, బాలుర స్తుతి స్తోత్రములతో. పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ, బాలుర స్తుతి స్తోత్రములతో. స్థాపించితివి నీ ఒక దుర్గము, మేఘాగునట్లు ఆశ్రయ దుర్గము. స్థాపించితివి నీ ఒక దుర్గము, మేఘాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములని చూడగా, నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములని చూడగా, వాణి దర్శించి జ్ఞాపకము చేయ, మానవుండు ఏ పాటివాడు. వాణి దర్శించి జ్ఞాపకము చేయ, మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా, భూమి ఆకాశములో మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది, మహిమగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి, నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి. మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి,
మహిమా ప్రభావ కిరీటమును వానికి ధరింప చేసితివి. యెహోవా మా ప్రభు భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభు భూమి ఆకాశములు, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు, అడవి మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు, వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. వాని పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది, నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ఆ నామమును బట్టి మాకిచ్చితివి. నీ రూపమును మాకు హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి. నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నూట 64 దాని ముందు పుస్తకంలో 162, 164, 162. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమో నధిగమించేను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమో నధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావళికి. నిబంధనను స్థిరముగజేసి, నిబంధనను స్థిరముగజేసి, నిరతమునలరారెడు మా ప్రభువా, నిరతమునలరారెడు
పాంబు దియకు దేవా ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి ఎంతయో నిన్ను స్తుతింతుము కోరి నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీ సత్యాసందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు నీ సత్యాసందత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నామదిలో నా దేవా మెరసెను నామదిలో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ మరువగలేమి మధురా ప్రేమ నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత విలసెను మాపై వాత్సల్యత విలసెను మాపై క్రోధగ ప్రతిదినమో యేసు ప్రభు క్రోధగ ప్రతిదినమో యేసు ప్రభు నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు పునరుగ కాపాడును పదిలముగా పునరుగ కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా దిన దినమును నిందారహితముగా నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను నీకు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునదిగమించెను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక పరిపూర్ణముగా ప్రబలునుగాక విధముల ప్రభు సంగములో విధముల ప్రభు సంగములో
బాధ్యత మా ప్రభు యేసు అంతరిక్షమోనధిగమించెను. రెండు 84 పాడుకుందాం. రెండు 284, దాని ముందు పుస్తకంలో 281, 284, 281. జీవపు మార్గ జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి దీనులను దారియుచితివి సిలువా మోసిన యేసు దీనులను దారించితివి సిలువా మోసిన యేసు జీవపు మార్గ జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగేను నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగేను నిత్యాదీవపు దాతావు పునరుత్థానుడవు నీవే నిత్యాదీవపు దాతావు పునరుత్థానుడవు జీవపు మార్గ జ్యోతివి సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువా మోసిన యేసు అర్పణ చేసితివి బలిగా సిలువాపై నీ ప్రాణమును అర్పణ చేసితివి బలిగా సిలువాపై నీ ప్రాణమును కడిగితివి నీ రక్తముతో సిలువా మోసిన యేసు కడిగితివి నీ రక్తముతో సిలువా మోసిన యేసు
మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన నీ ద్వారమున చేరితిమి నీచులము అయోగ్యులము నీ ద్వారమున చేరితిమి నీచులము అయోగ్యులము నీకే మహిమా స్తుతి ఘనత సిలువ మోసిన యేసు నీకే మహిమా స్తుతి ఘనత సిలువ మోసిన యేసు జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు. లేచి నిలబడి చివరి చరణం పాడుకుందాం. ముందుకు జరగండి, ఖాళీలు పూరించండి, ముందు ఖాళీలు పూరించండి. లేచి నిలబడి పాడుకుందాం. ముందు ఖాళీలు పూరించండి. వెనక వచ్చే వాళ్ళకి వెనకనే కూర్చుంటారు. కల్వరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. కల్వరి మార్గ యాత్రికులం నీకే జయమని పాడెదము. సర్వద నిన్ను స్తుతించెదము. సిలువ మోసిన యేసు సర్వద నిన్ను స్తుతించెదము. సిలువ మోసిన యేసు జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుని ఆరాధించుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం
7వ వచనం కలిసి చదువుకుందాం. ఐజియా చాప్టర్ 63 వర్స్ 7 కలిసి చదువుకుందాం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సములను బట్టి కృపాబాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన కనికరము నేను ప్రకటన చేసేదను. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు యేసు ప్రభు వందనాలైనా స్తుతులు అర్పిస్తున్నాం. చదువుకున్న లేఖన భాగంలో మా గమనంలో బోధించండి. నిలబడిన దాసుని కొలతలైన ఆత్మతో నింపండి, బలపరచండి, వాడుకుని మహిమ పొందండి. సమయం దీవెనకరంగా ఇచ్చి మీ మెల్లని స్వరం వినిపింపజేయండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకున్నట్లు సిద్ధపరచండి. రావలసిన వారు అనేకులున్నారు, త్వరపడి వచ్చేటట్లు కృప చూపండి. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. దేవుని యొక్క కృపాతిశయములు. అది ట్రంబుల్ పెంచు, ట్రంబుల్. యెహోవా యొక్క కృపాతిశయములు గానము చేస్తారు. యెహోవా చేసిన మేలులు ఉపకారములన్నింటిని బట్టి నేను యెహోవాకు గానము చేస్తాను, స్తోత్రం చేస్తాను అని అంటున్నాడు. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి దేవుడు మన జీవితంలో అనేకం చేశాడు. వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువును మనము స్తుతించాలి. యెహోవా కృపాతిశయము. ఆ కృపాతిశయం వల్ల మనకు చేసిన ఉపకారాలు చూడండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుందాం. నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 19. నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 19. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇదివరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పు. నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును పరిహరించు. దేవుని కృపాతిశయములు మన దోషములను పరిహరిస్తున్నాయి, మన దోషాలను పరిహరిస్తున్నాయి, మన నుండి దూరం చేస్తున్నాయి. యెహోవా యొక్క కృపాతిశయము. మన దోషములు ఎటువంటివిట ఇదివరకు ఎన్నోసార్లు చూసాము. కీర్తన 40, కీర్తన 40 12వ వచనం. 40వ కీర్తన 12వ వచనం 473వ పేజీ, పాత నిబంధన గ్రంథం 473వ పేజీ. కలిసి చదువుకుందాం. Psalm 40 verse 12. Psalm 40 verse 12. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరింపట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. నా దోషములు నన్ను తరింపట్టుకొనగా తల ఎత్తి చూడలేకపోతేను. లెక్కకవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. తల వెంట్రుకలకు మించిన దోషములు. మానవుడు ఎవడో కూడా నేను మంచివాడిని అని అనుకుంటే అంతకంటే వెర్రితరం ఇంకొకటి లేదు. ప్రతివాడు పాపి. వాడు చేసే దోషములు ఎటువంటివిట? లెక్కకు మించినవి. ఎంత లెక్క కడదామనంటే తల వెంట్రుకల కంటే ఎక్కువట. ఇప్పుడు తల వెంట్రుకలు ఊడిపోయినా కూడా లెక్క పెట్టలేం మనం. మిగిలిన వెంట్రుకలు లెక్క పెట్టమన్నా కూడా లెక్క పెట్టలేం. అవైనా కూడా కష్టమే. ఇప్పుడు మొత్తం వెంట్రుకలు ఉంటే అప్పుడు లెక్క పెట్టమంటే అప్పుడు చూడండి, అంతకంటే దోషములు ఎక్కువ. మానవుడు పుట్టిన దగ్గర నుంచి దోషములు పాపములు చేస్తూనే ఉన్నాడు, వాటికి లెక్కలేదు.
ఇన్ని దోషాలు ఎట్లా పరిహరించబడతాయనంటే యేసుక్రీస్తు ప్రభు వారి కృపాతిశయములు, దేవుని యొక్క కృపాతిశయము, ఆయన యొక్క కృప. ఎందుకంటే అక్కడ చూడండి అంటాడు, సరే మళ్ళా చూద్దాం. ఆ కృపాతిశయముల వలన ఆ దోషములు పరిహరించబడుతున్నాయి గనుక మనము ప్రభువా నీ కృపాతిశయమును బట్టి నీవు నా దోషాలు పరిహరించవు నాయన. నా దోషాలైతే లెక్కకు మించినవి, అవి నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి. అయినా నీ కృపాతిశయం వలన నా దోషములు పరిహరించావు, నీకు స్తోత్రమని ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకోవచ్చు. అలాగనే చూడండి కీర్తన 5:7, 5వ కీర్తన 7వ వచనం కలిసి చదువుకుందాం. 5వ కీర్తన 7వ వచనము కలిసి చదువుకుందాం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. ఎందుకుట నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. దేవుని మందిరంలో ప్రవేశించినందుకు గాను మనము ఆయన యందు భయభక్తులు నిలిపి ఆయనకు నమస్కరించాలి, ఆరాధించాలి. అయితే దేవుని మందిరంలో ప్రవేశించటానికి మనకు అవకాశం ఇచ్చింది ఏమిటంటే దేవుని కృపాతిశయం. ఇంగ్లీష్లో లవ్వింగ్ కైండ్నెస్ అన్నాడు. లవ్వింగ్ కైండ్నెస్ అంటే ప్రేమతో కూడిన దయ. కానీ కృపాతిశయం అంతకంటే మంచి గాఢమైనటువంటి పదం వాడాడు. కృపాతిశయం అనేది కృపతో కూడిన అతిశయం అంటే దేవునికి ఆ కృపే అతిశయమట. అటువంటి గొప్ప కృప, కృపాతిశయం అంటే గొప్ప కృప. దానితో ఏం చేశాడంటే మందిరంలోనికి రానిచ్చాడు. అసలు మనము ఆయన మందిరంలోనికి రావటానికి కానీ, ఆయనను గూర్చి పరిచర్య చేయటానికి కానీ, ఆయన యొక్క పనిముట్లు తాకటానికి కానీ దేనికి కూడా మనము అర్హులం కాదు. మనకు పర్మిషన్ లేదు, అనుమతి లేదు. చూడండి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 51వ వచనం చదవండి. సంఖ్యాకాండం 1:51. మందిరం సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలను, మందిరం దిగునప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించినడలా వాడు మరణశిక్ష నొందును. కాబట్టి లేవీయులు మాత్రమే మందిరాన్ని ముట్టుకోవాలి, వాళ్ళు మాత్రమే దాన్ని విప్పాలా లేకపోతే వెయ్యాలి. ఏం చేసినా సరే లేవీయులు చెయ్యాలి. అన్యుడు సమీపిస్తే ఏమవుతాడో మరణశిక్ష పొందుతాడు. మనం అన్యులం, ప్రభువును ఎరగనటువంటి వారం. ఇటువంటి అన్యులమైన మనము ఆ మందిరమును తాకడానికి కూడా అర్హులం కాదు. సమీపిస్తే మరణశిక్ష, సమీపిస్తే చనిపోతాం, దేవుని కోపం మనల్ని చంపేస్తుంది. అటువంటి అన్యులం మనం. అయితే ఇప్పుడు మందిరం లోపలికి రాగలుగుతున్నాం. అలాగనే చూడండి సంఖ్యాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 10. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను, వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినట్లా వాడు మరణశిక్ష నొందును. ఇప్పుడు యాజకత్వం అంటే దేవుణ్ణి ఆరాధించటం కానీ, దేవుని దగ్గర ప్రార్థన చేయటం కానీ, ఇవేవి కూడా దేవుని పరిచర్య చేయటానికి అహరోను వారి కుమారులకే అనుగ్రహింపబడింది. అన్యుడు తక్కిన వారు మరణశిక్ష నొందుతారు, దాని దగ్గరికి రావటానికి లేదు. మనమైతే అసలు ఇశ్రాయేలీలం కాదు, ఇశ్రాయేలీలతో సహపౌరసత్వం లేదు, దేవుని ప్రజలం కాదు, సాతాను బిడ్డలం, పాపం చేసి పాపంలోనే జీవిస్తూ ఉన్నవాళ్ళం. అటువంటి మనము ఆ దేవుని యొక్క పని చేయటానికి అర్హులం కాదు. అయితే ప్రభు ఏం చేశాడు? ఆ పరిచర్య చేసే కృపను మనకు అనుగ్రహించాడు. అలాగనే చూడండి 38వ వచనం, సాంఖ్యాకాండం 3:38. మందిరం ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్ష గుడారం ఎదుటి పూర్వ దిశ యందు దిగవలసిన వారు మోషే అహరోను కుమారులు. ఇశ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలం వారే కాపాడవలెను.
అన్యుడు సమీపించినట్లు అతను మరణశిక్ష నందు. పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారు అహరోను కుమారులు లేవీయులు. అన్యుడు సమీపించిన ఎడల వాడు ఏమవుతాడట? ఇప్పుడు మన దగ్గర ఎవడి దగ్గర పెడితే వాడి దగ్గర తాళం చెవి ఉంది, ఉందా లేదా? ఎవడి దగ్గర పెడితే వాడి దగ్గర తాళం చెవి. వాడు కనుక తాళం చెవి పట్టుకుంటే చస్తాడు ఆ దినాల్లో. ఆ తాళం చెవి ఎవరికి ఇచ్చాడు? అహరోనుకు, ఆయన కుమారులకు, లేవీయులకు ఇచ్చాడు. అంతే, వాళ్ళు మాత్రమే దాన్ని కాపాడాలి. ఒకవేళ తాళం వేసినా తీసినా వాళ్ళే చెయ్యాలి. ఇప్పుడు మనకి లెక్కలేదు. మనం ఎవరన్నా సరే దాన్ని కాపాడవచ్చు, మందిరాన్ని కాపాడవచ్చు, మందిరాన్ని ముట్టుకోవచ్చు, మందిరాన్ని కాపాడవచ్చు, మందిరంలో పరిచర్య చేయవచ్చు. ఆ దినాల్లో సమీపించడానికి లేనటువంటి అర్హత ఈ దినాల్లో వీటన్నింటిలో మనకు అనుగ్రహింపబడింది. అది కారణం ఏమిటంటే దేవుని కృపాతిశయము. ఆయన కృపాతిశయమును బట్టి కీర్తన 5:7 అంటున్నాడు, నీ కృపాతిశయమును బట్టి నేనేం చేస్తున్నాను? నీ మందిరంలోనికి నేను ప్రవేశిస్తున్నాను. ఇంత గొప్ప ఆధిక్యత, ధన్యత ప్రభు మనకు అనుగ్రహించాడు. ఇంకా చూడండి, సంఖ్యాకాండం 18:5. సంఖ్యాకాండం 18:5. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు, దగ్గరకు రాకూడదు. వస్తే కోపం వస్తుంది. ఆ బలిపీఠం దగ్గరకు రాకూడదు. కాబట్టి మందిరం చుట్టుపట్లకు రాకూడదు, దేవుని కోపం వస్తుంది. 7వ వచనంలో ఏమన్నాడు? కాబట్టి నీవును నీ కుమారులు బలిపీఠ పనులన్నిటి విషయంలో, అడ్డతెర లోపల దాని విషయంలోను యాజకత్వపు జరుపుచూ సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నందును. కాబట్టి ఒకటే ఒక శిక్ష, మరణశిక్ష. సమీపిస్తే మరణశిక్ష. ఆ మందిరం దగ్గరకు రావటానికి కానీ, దాని తలుపులు ముట్టుకోవటానికి కానీ, దాన్ని కావలి కాయటానికి కానీ, దాన్ని పరిచర్య చేయటానికి కానీ, ఏం చేయాలన్నా సరే అర్హత లేదు. అటువంటి మనలను ప్రభువు ఏం చేశాడు? నీ కృపాతిశయము చేత ఏం చేశాడు? ఆయన కృపాతిశయము చేత మందిరంలోనికి రానిచ్చాడు. ఎట్లా వచ్చాము చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథం, హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. 19-20 కలిసి చదువుకుందాం. 10వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. హీబ్రూస్ చాప్టర్ 10 verse 19 and 20 కలిసి చదువుకున్న. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మన గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షి కల్మషం తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. అయితే ఇప్పుడు ఏం చేశాడట? తన రక్తమును మన మీద ప్రోక్షించాడు. తన ఉదకమునంటే దేవుని వాక్యంతో మనల్ని కడిగాడు. యేసుప్రభువారు రక్తంతో మనల్ని కడిగాడు. తరువాత మనకు విశ్వాస విషయంలో నిశ్చయతనిచ్చాడు. హృదయాల్లో యథార్థత అనుగ్రహిస్తున్నాడు. వీటన్నిటితో కూడా నిర్మలమైన ఉదకంతో స్నానం చేశాం, దేవుని వాక్యంతో స్నానం చేశాం. మన మనస్సాక్షులు పరిశుద్ధపరచబడ్డాయి. ఆ తర్వాత మనం ప్రవేశించటానికి ఒక మార్గం ఇక్కడ ఏర్పరచబడింది. 19వ వచనం, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. యేసు ప్రభువారు కలువరి శిలువలో విరేలాడాడు. 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, 2 పాదముల్లో మేకులు కొట్టబడ్డాయి, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడింది, శరీరం అంతా కొరడాలతో చీల్చబడ్డాడు, రక్తం కార్చాడు. ఆయన శరీరమును తెర ద్వారా, అంటే ఆ శరీరమే మనకు ద్వారమైంది.
యేసు ప్రభు వారి ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. నేనే ద్వారమును అని అన్నాడు యోహాను సువార్త 10:10. నేనే ద్వారం. ఆ ద్వారం ద్వారా ఆయన రక్తము ద్వారా ప్రవేశిస్తున్నాం. ఆ రక్తం లేకుండా ప్రవేశించలేం. యేసు ప్రభు వారి రక్తం ద్వారా కడగబడిన వారమై ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా పాపిని నన్ను క్షమించు ఈ ప్రార్థన చేస్తున్నారో ప్రభువారి పాపములను క్షమిస్తున్నాడు. ఆ రక్తము దగ్గరకు రావటం అంటే ప్రభువా పాపిని నన్ను క్షమించమని వేడుకోడు. చేసిన పాపములన్నీ జ్ఞాపకానికి తెచ్చుకొని అయ్యో నేను పాపిని, పాపంతో చనిపోతే నరకానికి పోతాను, ప్రభు నా కొరకు నా పాపపు శిక్ష అనుభవించాడు, రక్తం కార్చాడని ఎరిగి ఎవరైతే ప్రభువా పాపిని క్షమించమని వేడుకుంటున్నారో వారి పాపం క్షమించి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ ద్వారం తెరుస్తున్నాడు. ఇప్పుడు ఆ ద్వారం ద్వారా ఎక్కడికి వస్తున్నారట? పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని సన్నిధికి మనం చేరుకుంటున్నాం. తన రక్తంతో కడుగుతున్నాడు, తన వాక్యంతో కడుగుతున్నాడు. మనం దేవుని వాక్యం వింటున్నామనంటే ఈ వాక్యం మనల్ని పవిత్రపరుస్తోంది. అర్థం చేసుకోవాలి. మన వాక్యం ఎంత వింటామో, ఎంత చదువుతామో ఆ వాక్యం మనల్ని అంత పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడిన వారమై దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దీనికి మనం యోగ్యులం కాదు. ఇది దేవుని యొక్క కృపాతిశయము. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చాం. ఆ అతి పరిశుద్ధ స్థలం వరకు మనము రాగలిగాము. ప్రభువుకు మనకు మధ్యన ఏ దూరము లేదు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల వారు దేవుని మందిరంలో వారు దేవుని ఆరాధించేటప్పుడు భక్తులందరూ కూడా బయట ఉండిపోవాలి. లేవీలు యాజకులు మాత్రమే లోపలికి వస్తారు. అది కూడా మొదటి గుడారంలోకి. లోపల రెండో స్థలం అతి పరిశుద్ధ స్థలం. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తాడు. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ తెరలన్నీ తీసివేశాడు. ఆయన తన సొంత రక్తంతో ఆ గుడారంలోనికి ప్రవేశించాడు. మనందరి అపరాధముల నిమిత్తం, దోషముల నిమిత్తం అక్కడ ప్రాయశ్చిత్తం చేశాడు. అందుకనే ఫస్ట్ చూసాం మనం, మా దోషములు మా తల వెంట్రుకల కంటే ఎక్కువగా విస్తారంగా లెక్కలేనివిగా ఉన్నాయి. కాబట్టి అటువంటి మన దోషములన్నింటి కొరకు యేసు ప్రభు వారు ప్రాయశ్చిత్తం చేశాడు, తన రక్తం కార్చాడు. దానిని బట్టి మనం బతికిపోయాం. మన పాపములు క్షమించబడ్డాయి. ఇప్పుడు చూడండి, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి మాట. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి మాట చూడండి. నిత్య జీవము కలుగుటకై, నిత్య జీవము, ఈ మాటకు వినండి, నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపం ఎక్కడ విస్తరించెను అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే ఒకడు 10 కేజీలు పాపం చేసాడు అనుకోండి, వానికి కావలసిన పాపమంతా క్షమించబడటానికి కావలసిన కృప వానికి ఎంత కావాలో అంత వానికి అనుగ్రహించబడింది. ఒకడు 100 కేజీలు పాపం చేసాడు అనుకోండి, వానికి కావలసిన కృప అనుగ్రహించబడుతోంది. ఒకడు 1,00,000 టన్నులు పాపం చేశాడు అనుకోండి, వాడికి క్షమాపణ కొరకు కావలసిన కృప కూడా అనుగ్రహించబడుతోంది. పాపం ఎక్కడ విస్తరిస్తోందో కృప అక్కడ అపరిమితముగా విస్తరిస్తుంది. మన పాపములు ఎంత గొప్పవైనప్పటికీ అంత విస్తారమైన కృప. అందుకని అన్నాడు, నీ కృపాతిశయము అని అన్నాడు. అంత విస్తారమైన కృపతో మన పాపములన్నీ క్షమించాడు. మనకు పరిశుద్ధ స్థల ప్రవేశం. అందుకనే కీర్తన 86 చూడండి. ఐదవ వచనం, 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడవు. కాబట్టి ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, ప్రార్థన చేసినప్పుడల్లా కృపాతిశయమును బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రార్థన వింటున్నాడు, క్షమిస్తున్నాడు. క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, క్షమిస్తున్నాడు. క్షమించి మన పాపములన్నింటి నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలోనికి మనల్ని రానించాడు.
దేవుని పరిచర్య చేసే ఆధిక్యత ఇచ్చాడు. దేవుని మందిరాన్ని కావల కాసేటటువంటి ఆధిక్యతనిచ్చాడు. తర్వాత మొట్టమొదట ఏం చెప్పుకున్నాము? దేవుని కృపాతిశయం వలన దోషములను క్షమించాడు. మన దోషములు తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నాయి, క్షమించాడు. అలాగన దేవుని కృపాతిశయం మన పక్షంగా పనిచేసింది, ఇంకనూ పనిచేస్తూ ఉన్నది. అనేక సార్లు తప్పిపోతూ ఉన్నాం. అయితే నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. నీ కృపాతిశయమును బట్టి ఏం చేస్తున్నావట? నీకు మొరపెట్టువారు అందరి ఎడల కృపాతిశయం గలవాడు. కాబట్టి ప్రార్థనకు వగ్గుతున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు దేవుడు తన కృపాతిశయమును బట్టి మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. ఎంత గొప్ప కృప, కనికరము ప్రభువు మన పక్షంగా కనిపిస్తున్నాడు. కాబట్టే మనం ఇంకా సజీవులంగా ఉన్నాం. ఈ అనుభవాలన్నీ కలిగిన వారమై ఉండి దీనికి మనం అర్హులం కాదు. దీని దగ్గరకు మనం ఊరికి అతిశయిస్తుంటే నా సంగతి తెలుసా, నా సంగతి తెలుసా, నేను ఎప్పటివాడిని, నేను ఎప్పటిదాన్ని, నేను అలాగా, నేను ఇలాగా హాట్ హూట్ అంటుంటాం. ఈ హాట్ లేదు, హూట్ లేదు. మనం అందరం హాట్ హూట్ అయిపోవలసిన వాళ్ళం, చస్తే ఆడిపోయేవాళ్ళం, నరకానికి పోవలసిన వాళ్ళం. ఏంటి గొప్ప? ఏ గొప్పతనం లేదు. ఊరికి గొప్ప అనుకుంటే అది మళ్ళీ పాపం అంతే. ఎవరైనా అతిశయిస్తే అది మళ్ళీ పాపం. కాబట్టి ఏ గొప్పతనం నీలో నాలో లేదు. దేవుని యొక్క కృపాతిశయమును బట్టి మన పాపములు క్షమించబడి ప్రభు సన్నిధికి మనం రాగలిగాం. మన దోషములు క్షమించబడ్డాయి. మనం ఇంకనూ క్షమించబడుతూ ఉన్నాం. ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నాం. ప్రభు సన్నిధిలో సంతోషిస్తున్నాం. ప్రభు సన్నిధిలో ఆరాధించే ధన్యత ఇచ్చాడు. అందుకని అక్కడ యెషయా భక్తుడు రాశాడు చూడండి. యెషయా గ్రంథం 63:7 మనం చదివినట్లుగా, యెషయా 63:7, యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. కనుక మన ఆరాధన ద్వారా దేవుని కనికరమును ప్రకటిస్తాము. దేవుడు చూపిన కృపను ప్రకటిస్తాం. ప్రభువా, నువ్వు నా ఎడలు ఇంత విస్తారమైన కృపను, కృపా బాహుళ్యం అంటే విస్తారమైన కృప నాకు చూపించావు ప్రభువా, నీకు స్తోత్రం అని ప్రభువును మనం స్తుతించి ఆరాధిస్తాం. నా దోషాలు క్షమించావు, నా పాపాలు క్షమించావు, నీ సన్నిధికి రానిచ్చావు, నీ సన్నిధిలో ఉండనిస్తున్నావు, తరువాత నీ పని చేయనిస్తున్నావు, నీ సువార్త ప్రకటింపనిస్తున్నావు. ఇలాగన ప్రభువా, నీవు నా జీవితంలో నన్ను అనుమతించినందుకు వందనాలు. ఇంకనూ నేను తప్పిపోతున్నాను, నా పాపములు ఇంకా క్షమిస్తున్నావు. దీనంతటికి కారణం నీ కృపాతిశయం, నీ కరుణాతిశయం, నీ కనికరం. వీటిని బట్టే నేను ఇంకా నిలిచి ఉన్నాను ప్రభువా. ఇది నా స్వంత నీతి కాదు. కనుక ప్రభువా, నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని కొంత సమయం ప్రభువును మనం స్తుతించి ఆరాధించుకుందాం. ప్రభు మనకు సాయం చేయనుగాక. లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ పాత పుస్తకంలో 226, 228, 226 పల్లవి 2వ చరణం. మాట్లాడకండి ఎవరు. 6వ చరణం పల్లవి, 2వ చరణం, 6వ చరణం పాడుకుందాం. పాడెద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు, స్తోత్రము చెల్లింతు, స్తుతి స్తోత్రము చెల్లింతు. ప్రవిమల రాతము
సిలువలో కలునకు నీచితివి. ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నీచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి. నా పాపము తుడిచితివి. పాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. అన్యుడనై నిన్ను ఎరుగకయు నన్ను ధన్యుని చేసితివి. అన్యుడనై నిన్ను ఎరుగకయు నన్ను ధన్యుని చేసితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి. ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరములను సగితివి. కృపవరములను సగితివి. పాడిన దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. స్తోత్రము చెల్లింతు. స్తుతి స్తోత్రము చెల్లింతు. దయచేసి మోకరిల్లండి, ఆరాధించుకుందాం. ఒక సహోదరి ఒక సహోదరుడు మార్చి మార్చి క్లుప్తంగా ఆరాధించండి. ఒక సహోదరుడు ఒక సహోదరి మార్చి మార్చి క్లుప్తంగా ఆరాధించండి. కొద్ది సమయమే ఉంది మనం ఆరాధించుకోవటానికి. త్వరగా ఆరాధించండి.